తరుణ్ భాస్కర్ హీరోగా నటించినటువంటి సినిమాలన్నీ కూడా చాలా వరకు ఆకట్టుకుంటాయి, మెప్పిస్తూ ఉంటాయి. కాకపోతే సక్సెస్ రేట్ విషయంలో మాత్రం కాస్త వెనకబడ్డట్టుగా కనిపిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా అతను ఎంచుకున్నటువంటి కథల్లో వైవిధ్యం మాత్రం చాలా వరకు ఆకట్టుకుంటుంది. అలాగా అతను నటించినటువంటి సినిమా 'గాయపడ్డ సింహం'. ఈ టైటిల్ చూసి చాలామంది భయపడ్డారు, ఆశ్చర్యపోయారు. దాంతోపాటు ఆ టైటిల్ తగ్గట్టుగానే బలమైనటువంటి కథనాలు వస్తాయని చెప్పేసి కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ప్రమోషన్స్‌లోనే వీళ్ళు ఈ సినిమా కంప్లీట్‌గా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తోంది. కంప్లీట్‌గా వినోదాత్మకమైనటువంటి సినిమా కనిపిస్తుంది. అంటే కంప్లీట్‌గా కామెడీ సినిమాగానే ఇది కనిపిస్తుందని చెప్పేసి మాత్రం చాలా క్లియర్‌గా ప్రమోషన్స్‌లోనే చెప్పారు. దీంతో పాటు హీరోయిన్‌గా నటించినటువంటి మానస చౌదరి కావచ్చు, ఫరియా అబ్దుల్లా కావచ్చు, వాళ్ళిద్దరూ కాకుండా మరో కీలకమైనటువంటి పాత్రలో జేడీ చక్రవర్తి కూడా నటించాడు. మరి ఇంతమంది ఆర్టిస్టుల మధ్య విడుదలైనటువంటి సినిమా ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం. ట్రంప్ మీద రివెంజ్ ఏంట్రా? బయట తెలిస్తే మన దేశం బరువు పోతుంది, ట్రంప్ గడి తెలిస్తే దేశమే పోతుంది. గాయపడ్డ సింహం కథగా చూస్తే కనుక దరహాస్, గాయత్రి ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆ ప్రేమకి గాయత్రి వాళ్ళ ఫాదర్ కాస్త అడ్డం పెడతా ఉంటాడు. అతను ఖచ్చితంగా ఆ అబ్బాయి అమెరికాలోనే సెటిల్ అయిపోవాలి, అమెరికాలో ఉంటేనే మా అమ్మాయిని పెళ్లి చేస్తానని చెప్పేసి చెప్తా ఉంటాడు. దాంతో ఆ దరహాస్ కూడా చాలా ప్రయత్నాలు చేసి అమెరికా వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా 2024లో జరిగిన కథగా అయితే కనిపిస్తుంటుంది. చూస్తే కనుక అతను ఖచ్చితంగా చాలా ప్రయత్నాలు చేసి అమెరికా వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అవుతారు కూడా. కానీ అమెరికా వెళ్ళిన మరుక్షణమే ఇండియాకి మళ్ళీ గెంటి వేయబడతాడు. దానికి కారణం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు, H1B వీసాలు కావచ్చు, రకరకాల వీసాల కారణంగా ట్రంప్ చాలామందిని భారతీయుల్ని మళ్ళీ వెళ్ళగొట్టేశారు. అలా వెళ్ళగొట్టిపోయినటువంటి దరహాసు ఆ కారణంగా ఆ పెళ్లి కూడా ఆగిపోతుంది, ఆ ప్రేమ కూడా ఓడిపోతాడు. ఆ కారణంగా అతనికి వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోయి ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగా తీసుకున్నటువంటి రకరకాలైనటువంటి నిర్ణయాలు చాలా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంటాయి. ఆ కారణంగా అందులో భాగంగా అతను ట్రంప్ మీద ఏకంగా ఒక చేతబడి చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది కేవలం ఒక ఫ్రస్ట్రేషన్లోనూ లేకపోతే ఒక స్ట్రగులింగ్లోనూ తీసుకున్నటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది. ఆ చేతబడి కారణంగా రకరకాలైనటువంటి మనుషులు ఎంటర్ అవుతూ ఉంటారు. మానస ధర్మ పాత్రలు జేడీ చక్రవర్తి కావచ్చు, లేకపోతే శ్రీ విష్ణు క్యామిరోలు కావచ్చు, అంటే ఎక్స్టెండెడ్ క్యామిరోలు చెప్పినట్టు ఇలా ఈ పాత్రలన్నీ కూడా వన్ బై వన్ ఎంటర్ అయినటువంటి నేపథ్యం కూడా చాలా కనిపిస్తుంది. మరి ఆ పాత్రలన్నీ ఎలా ఎంటర్ అవుతున్నాయి, ఎలా ఉంటాయి, వీళ్ళ నేపథ్యాలు ఏంటనే మాత్రం మిగతా కథలో చూస్తే మాత్రం అర్థమవుతుంది మనకు. గాయపడ్డ సింహం టైటిల్ తగ్గట్టుగానే ఈ గాయపడ్డ సింహం అంటే అతను అమెరికాలోంచి బయటపడి గెంటివేయబడ్డ మనిషిగా కనిపిస్తూ ఉంటాడు తరుణ్ భాస్కర్. ఆ పాత్రలో ఆ కథకి సరిపోయేలాగా కనిపిస్తుంటాడు. కానీ ఈ సినిమాలో కనిపించినటువంటి వినోదాత్మకమైన సన్నివేశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అంటే కామెడీ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు డిఫరెంట్ లేయర్స్ కనిపిస్తుంటాయి. ధర్మ పాత్రలు జేడీ చక్రవర్తికి ప్రధానమైనటువంటి విలన్గా కనిపించినప్పుడు కూడా అతను డైరెక్ట్గా విలన్ కాకపోవడం, లేకపోతే ప్రధానమైనటువంటి పాత్రలు అన్నీ ఉన్నప్పుడు కూడా ఆ బలమైనటువంటి కథనం లేకపోవడం మాత్రం కొంత లోపంగా కనిపిస్తూ ఉంటుంది, ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దాంతో వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, ప్రధానంగా శ్రీ విష్ణు వచ్చినటువంటి సన్నివేశాలు కూడా చాలా చాలా సింపుల్గా, సూపర్గా, హిలేరియస్గా ఉంటాయి, ఆకట్టుకుంటూ ఉంటాయి, మెప్పిస్తూ ఉంటాయి. కెమెరాలో అయినప్పటికీ కూడా అతని ఆ పాత్ర చాలా ఇంపాక్ట్ఫుల్గా కనిపిస్తుంటే, చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంటుంది. అట్ ద సేమ్ టైం కామెడీ కూడా కనిపిస్తుంది. దాంతోపాటు అలా శ్రీ విష్ణు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్లో ప్రదీప్ రావత్ చేసిన పాత్ర, ఆ ప్రదీప్ రావత్ క్యారెక్టరైజేషన్ మాత్రం చూస్తే కనుక పోకిరిలో క్లైమాక్స్లో వచ్చినటువంటి నాజరు, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చిన సన్నివేశానికి రిపీట్ చేసినట్టుగా జేడీ చక్రవర్తి, ప్రదీప్ రావత్ క్యారెక్టర్ చేసినటువంటి ఆ సీన్ మాత్రం చాలా హిలేరియస్గా వర్కౌట్ అయింది. చాలా చాలా బాగా రాసుకున్నారు కూడా. మొత్తంగా ఒక రైటింగ్ పరంగా చూస్తే కనుక చాలా కొంచెం వీక్ రైటింగ్ కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు డిఫరెంట్ లేయర్స్ కనిపిస్తూ, ఆ లేయర్స్ కూడా సక్సెస్ఫుల్గా అంటే ఇంపాక్ట్ఫుల్గా కనిపించకపోవడం, అది కూడా కొంచెం ప్రధానమైనటువంటి లోపంగా కనిపిస్తూ ఉంటుంది మనకు మొత్తంగా చూస్తే. కాకపోతే కామెడీ పరంగా చూస్తే అంటే లాజిక్స్ అన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా చూస్తే మాత్రం ఇది కొంతవరకు ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా ఉంటుంది. కాకపోతే లాజిక్స్ మాత్రం పూర్తిగా వదిలేసుకోవాల్సినటువంటి సినిమాగా కనిపిస్తుంది మనకి. అంటే మనకి ప్రధానంగా ట్రంప్తో వచ్చే సన్నివేశాలు కావచ్చు, ట్రంప్కు ముడిపడినటువంటి సన్నివేశాలు కానీ ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంత సాధ్యమవుతుందా లేదా కాదా పక్కన పెడితే కనుక అది కొంచెం ఇల్లాజికల్గా కనిపిస్తుంది. ఆ ఇల్లాజికల్ని పక్కన పెట్టి చూస్తే కనుక ఇది కామెడీ సినిమాలాగా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నటన పరంగా చూస్తే కనుక తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కనిపించినటువంటి క్యారెక్టరేషన్ పరంగా చాలా చాలా బాగున్నాడు, ఆకట్టుకున్నాడు, చాలా బాగా నటించాడు. అతని పాత్ర కావచ్చు, అతని సెటిల్గా కనిపించడం, ఆ పాత్రకు సంబంధించినటువంటి సంఘర్షణ కావచ్చు, స్ట్రగుల్ కావచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలివేట్ చేసినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. అలాగే గాయత్రి పాత్రలో మానస చౌదరి పాత్ర చిన్నగా కనిపించినప్పుడు కూడా ఆమె పాత్ర కొంతవరకు ఆకట్టుకుంటుంది. అలాగే శాలిని పాత్రలో ఫరియా అబ్దుల్లా కూడా బాగా ఆకట్టుకుంది, బాగా మెప్పించింది. శాలిని ఆమె పాత్ర అంటే ఒక యూట్యూబర్గా స్టార్ట్ చేసినటువంటి కెరీర్, ఆ యూట్యూబర్ నుంచి మొదలుపెట్టినటువంటి ఆమె కెరీర్ చూసిన ఆ కెరీర్లో చూసినటువంటి శ్రీ విష్ణు సన్నివేశాలు కొంచెం ముడిపడిన సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ఆ నేపథ్యం కూడా బాగుంటుంది. దాంతోపాటు శ్రీ విష్ణు పాత్ర మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్గా, పర్ఫెక్ట్గా, కరెక్ట్గా సెట్ అయ్యేలాగా కనిపిస్తుంది. నాకు పార్ట్ 2 కూడా ఉండేలాగా, పార్ట్ 2లో శ్రీ విష్ణు పాత్ర ప్రధానంగా ఉంటుంది, బలంగా ఉంటుంది అనేది ఉన్నట్టుగా కూడా హింట్ ఇచ్చినటువంటి మనకు కనిపిస్తుంది. అలాగే పోలీస్ పాత్రలు వేసినట్టు సుబలాక్స్ దగ్గర కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా, పర్ఫెక్ట్గా, యాప్ట్గా నటించినట్టుగా కనిపిస్తూ ఉంటాడు. అలాగే ఈ సినిమాలో దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ నటించినటువంటి సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే కశ్యప్ శ్రీనివాస్ ఆల్మోస్ట్ అవుట్ అండ్ అవుట్ సినిమా మొత్తంగా కనిపిస్తూ ఉంటాడు. సినిమా మొత్తంగా
తరుణ్ భాస్కర్కి ఫ్రెండ్గా కనిపించే పాత్రలో కనిపిస్తున్నాడు. అతను అవుట్ అండ్ అవుట్ సినిమా మొత్తంగా కనిపించేటువంటి పాత్రగా ఉంది కాబట్టి అతను కూడా మెప్పించాడు, ఆకట్టుకుంటాడు. ఒక రకంగా టెక్నికల్గా చూస్తే మాత్రం టెక్నికల్గా అన్నీ బాగానే ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి, అలాగే దాంతోపాటు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరంగా చూస్తే కనుక చిన్న చిన్న ల్యాగ్స్ ఉన్నట్టు కనిపిస్తుంటాయి, అక్కడక్కడ డిఫరెంట్ ల్యాగ్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, దాంతోపాటు మొత్తంగా ఆకట్టుకునేలాగానే రూపుదిద్దుకున్నట్టు సినిమా కనిపిస్తుంది. కాకపోతే దర్శకుడు పరంగా చూసుకున్నటువంటి కాస్త బలమైనటువంటి కథని రాసుకున్నట్టయితే బాగుండేది. కథనం పరంగా ఇంకాస్త ఫోకస్ చేస్తుంటే బాగుండేది. దాంతోపాటు రైటింగ్ పట్ల కొంచెం ఇంకాస్త ఇంపాక్ట్ఫుల్గా రాసుకునేట్టుంటే కనుక చాలా బాగున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఓన్లీ లాజిక్స్ అన్ని పక్కన పెట్టేసి కేవలం నవ్వించే దానికోసము నవ్వించే ప్రయత్నంలో భాగంగా అతను సక్సెస్ అయినట్టుగా కనిపించేలాగా మనకు అర్థమవుతుంది.